ఫస్ట్ బెంచెస్ కష్టాలు. ఫస్ట్ బెంచెస్ అంటే ఏదో చదివేస్తారు, టాపర్స్, మిస్ పర్ఫెక్ట్లు, మిస్టర్ పర్ఫెక్ట్లు అనుకుంటారు. కానీ కొందరు అసలు వాళ్ళు పడే కష్టాలు ఏంటో తెలుసా? నిన్న క్లాస్ ఎక్కడి వరకు చెప్పుకున్నాం అని టీచర్స్ క్లాస్ అందరినీ అడిగినా ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా నిన్న క్లాస్ చూపించండి అని ఫస్ట్ బెంచ్ వాళ్ళని అడుగుతారు. చలి పుడుతుందని కొందరు ఫ్యాన్ ఆఫ్ చేయమంటే వద్దు అని కొందరు అంటారు. మధ్యలో హట్ అయ్యేది ఫస్ట్ బెంచ్ వాళ్ళే. ఫేస్ పౌడర్ సరిపోదా అంటూ బోర్డ్ రబ్ చేసేప్పుడు మొత్తం చాక్పీస్ పౌడర్ పడింది ఫస్ట్ బెంచ్ వాళ్ళ పైన. క్లాస్ లో ప్రెసెంటేషన్ ఇవ్వడానికి అందరినీ పిలుస్తారు, కానీ ఎవరు రాకపోతే ఆఖరికి పిలిచేది మళ్ళీ ఫస్ట్ బెంచ్ వాళ్ళని. ఎప్పుడు వచ్చే టీచర్ అబ్సెంట్ అవ్వడం వల్ల వేరే టీచర్ క్లాస్ కు వచ్చి ఏదో ఒకసారి నోట్స్ ఇవ్వడమ్మా, ఎలా చెప్పారు మీ టీచర్ చూస్తాను అని నోట్స్ అడగడానికి చేయి చాపేది మళ్ళీ ఫస్ట్ బెంచ్ వాళ్ళే. క్లాస్ మధ్య ఏ చాక్లెట్ తినాలన్నా, వాటర్ తాగాలన్నా అంత స్వేచ్ఛ కూడా ఉండదు. పొరపాటున ఫస్ట్ బెంచ్ వాళ్ళు క్లాస్ మధ్యలో నవ్వడం గాని చూస్తే టీచర్స్ చచ్చినట్టే. ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఆన్ డ్యూటీ ఆఫీసర్స్ లాగా క్లాస్ లో ఉన్నంతసేపు అటెన్షన్ గానే ఉండాలి ఫస్ట్ బెంచ్ వాళ్ళు. క్లాస్ లో మొత్తం ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టడానికి కూడా మళ్ళీ ఫస్ట్ బెంచ్ లో వాళ్ళని పిలుస్తారు. స్లిప్ టెస్ట్లు పెట్టినప్పుడు ఫస్ట్ బెంచ్ దగ్గర నిలబడి వాళ్ళ పేపర్ ని చూస్తారు టీచర్స్. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ పెండింగ్ వర్క్ అందరూ బెంచెస్ కింద పెట్టి రాసుకుంటే ఫస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రం కాసేపు మన టీచర్ బయటకు వెళ్తే బాగుండు, మనం కూడా రాసుకోవచ్చు అని చూస్తారు ఫస్ట్ బెంచ్ వాళ్ళు. పాపం ఫస్ట్ బెంచ్ వాళ్ళు.